హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాళ రెసిపీ సండే స్పెషల్ గా నేను రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కర్రీని చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక ½ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. మీరు ముక్కలు లావుగైనా కొట్టించండి. నేను ఇంట్లో చికెన్ ఉంటేగినా అప్పుడప్పుడు అనుకున్నాను, అందుకు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. బోన్స్ తో ఇది మీరు ఈ కర్రీ చేయాలనుకున్నప్పుడు కొంచెము ముక్కలు లావుగా కొట్టుకోండి, ఇంకా బాగుంటుంది కూర. నీట్గా ఇది ఉప్పు వేసి 2-3 సార్లు కడిగి పెట్టుకున్నానండి. పసుపు వేసుకుందాం ఫస్ట్, అలాగే రుచికి సరిపోయిన కొంచెము సాల్ట్ వేసుకున్నాము. కారం పొడి వేసుకున్నామండి. ఇది వచ్చి 3 మ్యాంగోస్ది. కలర్ ఎక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. కొంచెం వేసుకుందాం, మళ్ళీ కర్రీలో వేసుకోవాలి. కొంచెం ముందుగా కొంచెం వేసుకుందాం. ఈ ముక్కలకంతా బాగా పట్టేలాగా మనము కలిపి పెట్టుకున్నాము. అది బాగా 3 మ్యాంగోస్ది, కారం ఉండదు, ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది చూడండి, ఎర్రగా. ఈ చికెన్ని మనము ఒక అరగంట వరకు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాము. పక్కన పెట్టేసుకుని మనము ఈ చికెన్లోకి మసాలా పౌడర్ ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం రండి. ఇప్పుడు మసాలా పొడి చేసుకుందామండి చికెన్లోకి. అంతలోపు మనము చికెన్ నానబెట్టుకున్నాం కదా, అది కూడా కొంచెం సేపు నానని స్టవ్ వెలిగించి మంటను తగ్గించి పెట్టుకోవాలి. ఈ చికెన్లోకి ఇదేనండి మసాలా, సీక్రెట్ మసాలా. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పైన ధనియాలు వేసుకుందాము. అలాగే 1 టీ స్పూన్ పైన జీలకర్ర, 1/2 టీ స్పూన్ పైన మిరియాలు, అలాగే 3 లవంగాలు, 3 యాలకులు వేసుకుని వేయించుకున్నాము. ఈ మసాలా పొడి వేయడం వల్ల చికెన్ మరింత టేస్టీగా ఉంటుంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నాము, మాడిపోకుండా. ఇప్పుడు మనము కొంచెం వేగగానే కొంచెము కసూరి మేతి వేసుకుంటున్నానండి. కసూరి మేతి కంపల్సరీగా వేసుకోవాలి. ఇది వేయడం వల్ల కూర మరింత టేస్ట్గా ఉంటుంది. ఈ కసూరి మేతి వేస్తానే కొంచెము పెనము కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడికే ఈ కసూరి మేతి కొంచెం అట్లా డ్రైగా అయిపోతుంది. ఇప్పుడు మనము ఇవి వేసుకోగానే స్టవ్ ఆపేసుకున్నాము. మిక్సీకి వేసుకొని పౌడర్ లాగా చేసుకున్నాము. పక్కన పెట్టేసుకొని కొంచెం ఈ మసాలాలు అన్నీ మనము మిక్సీకి వేసుకునే లోపు మనం అంతలోపు కూరకు కూడా మనము కర్రీకి సిద్ధం చేసుకునే లోపు కూర కూడా మ్యాగ్నేట్ అయిపోతుంది. మనము స్టవ్ వెలిగించుకుందాము. స్టవ్ వెలిగించుకొని కూరకు సరిపోయే బాండి పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకుందాము. ఒక 4 టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసుకున్నానండి. ఈ కర్రీకి మనము ఖచ్చితంగా నెయ్యి వేసుకోవాలి. కొంచెము 1-1.5 టీ స్పూన్ పైన నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల కూడా కూరకు టేస్ట్ బాగుంటుంది. మనం ఈ ఆయిల్ కాగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, మసాలా పొడి చేసుకుందాము. మిక్సీకి వేసుకొని వస్తాను. మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఈ పొడిని ఒక చిన్న కప్లోకి తీసుకుందాము. బాండి పెట్టుకున్నాం కదా, ఆయిల్ కాగింది. ఇందులోకి మనము ఈ మసాలా దినుసులు వేసుకుందాము. 3 చిన్న బిర్యానీ ఆకులు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 3-4 లవంగాలు, 3 యాలకులు, 10 దాకా మిరియాలు తీసుకున్నానండి, 1 స్పూను జీలకర్ర. ఇప్పుడు ఇవి మనం ఆయిల్లో వేసుకుందాము. ఇది నేను పల్లి నూనె వేసినానండి, అందుకు నురుగులా ఉంది. ఇప్పుడు మనం వెంటనే కొద్దిసేపు వేగగానే ఒక 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని సన్నగా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగేదానికి కొంచెము సాల్ట్ వేసుకుందాము. నేను చికెన్లో కూడా వేసి మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసుకున్నాను కదా, అందుకని కొంచెం వేసుకున్నాను. మీడియం మంట పైన ఈ ఆనియన్స్ని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుందాము. ఈ విధంగా గోల్డెన్ కలర్కి రాగానే ఆనియన్స్ని కొంచెము సిమ్లో పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందామండి. 1 టీ స్పూన్ నిండా వేసుకున్నాను.
ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేయించుకున్నాము. ఈ పచ్చివాసన వేయేంత వరకు కొద్దిసేపు అట్లా వేయించు. ఒక 2-3 నిమిషాలు అల్లం తెల్లవాయల పేస్ట్ని పచ్చివాసన వేయేంత వరకు వేయించుకున్నాక ఇందులో కొంచెము ఒక చిన్న టీ గ్లాస్ పైన నీళ్లు వేసుకుందాము. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకున్నామండి. అప్పుడు మనము కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా కొంచెము 3 మ్యాంగోస్ మిర్చి పొడి, ఒక 1/2 టీ స్పూన్ పైన నార్మల్ కారం అండి, మనం కూరలో వేసుకునే కారము, అలాగే 1 టీ స్పూన్ పైన ధనియాల పొడి. సిమ్లో పెట్టుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పైన జీరా పౌడరు, వేయించి పొడి చేసుకున్న జీరా పౌడరు. ఈ మసాలాలు కొంచెము సిమ్లో పెట్టి వేయించుకున్నాము. ఈలోపు నేను ఒక 3 టమోటాలని ఈ విధంగా మనం ప్యూరీ లాగా చేసి పెట్టుకోవాలి. ఇవి మిక్సీకి వేసుకొని వస్తాను. టమాటా ప్యూరీని మిక్సీకి వేసుకొని వచ్చినాను. ఇవి మసాలాలు కొంచెం సేపు వేగినాయి కదా, ఇప్పుడు మనము ఈ మసాలాలో టమాటా ప్యూరీ వేసుకున్నాము. ఇప్పుడు మంటను మీడియంలో పెట్టుకొని టమోటా ప్యూరీ వేసుకున్నాం కదా, ఇవి కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా మసాలా అంతా బాగా టమోటాలలో ఉండే పచ్చివాసన అంతా పోవాలి. ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. ఇప్పుడు మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు చికెన్ వేసుకున్నాక మనము ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా కొద్దిసేపు ఒక 3-4 నిమిషాలు ఈ విధంగా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఇట్లా మనము కొద్దిసేపు అట్లా కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకొని కొంచెం చికెన్ మగ్గేంత వరకు మనము మగ్గనిస్తున్నాము. మంటను కొంచెము మీడియంలో పెట్టుకున్నాము. ఇప్పుడు ఒకసారి మూత తీద్దాము. పచ్చిమిర్చిని ఈ విధంగా కొంచెం చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసుకున్నాము. చికెన్లోని వాటర్ అంతా కొంచెం ఇంకిపోయేంత వరకు మనము చికెన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ కొంచెం సపరేట్ అయింది కదా, చికెన్లోని వాటర్ నీళ్ళంతా మనకి బాగా ఇంకిపోయేంత వరకు వేయించుకుందాము. ఈ విధంగా ఆయిల్ కొంచెం సపరేట్ కాగానే గ్లాస్ పైన నీళ్ళు వేసుకుందాము. టమోటా ప్యూరీ వేసుకున్నాం కదా, దాంతోనే కొంచెం నీళ్ళు వేసుకుంటున్నాము. మరి చాలా ఎక్కువ వేసుకోవద్దు వాటరు. ఒక గ్లాస్ పైన, చిన్న గ్లాస్ పైన వేసుకున్నాను. కొంచెం ఈ విధంగా ఉడకడం స్టార్ట్ కాగానే ఇప్పుడు మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఎందుకంటే లో ఫ్లేమ్లో ఉడికితేనే చికెన్ టేస్ట్ బాగుంటుంది, బాగా ముక్క కూడా బాగా ఉడుకుతుంది. అదిగాక గ్రేవీ కూడా ఎక్కువ ఇంకిపోదు. అందుకు నేను చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకుందాము. కూర రెడీ అవుతుంది. ఒక 15 నిమిషాల తర్వాత మనము మూత తీసి చూద్దాము. చూడండి, ఆయిల్ కూడా సపరేట్ అయింది, ముక్క కూడా ఉడికింది. చూడండి, ముక్క కూడా ఉడికిపోయింది. ముక్క కూడా బాగా ఉడికింది. ఇప్పుడు మనం ముందుగా మసాలా పొడి వేసి పెట్టుకున్నాం కదా మిక్సీకి, అది వేసుకుందాము. అలాగే ఇలా మనము చీల్చి పెట్టుకోకుండా ఇలాగే పచ్చిమిర్చిని ఒక 3 వేసుకున్నాను. అవి అట్లా ఉడకకోకుండా మనము కలుపుకున్నప్పుడు కూడా చపాతీకి కానీ రోటీలకు కానీ బాగుంటాయి ఇట్లా పచ్చిమిరపకాయ లాస్ట్లో వేసుకుంటే. కొత్తిమీర వేసుకుందాము. ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు కారము ఈ స్టేజ్లో చూసుకోండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి నాకైతే. ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మసాలా పొడి వేసుకున్నాం కదా,
ఈ మసాలా అంతా ముక్కలు పట్టేంత వరకు ఒక 2-3 నిమిషాలు అంతే అండి, ఎక్కువసేపు లేదు. 2 నిమిషాలు అట్లా ఉంచుకొని ఆయిల్ సపరేట్ కాగానే మనము ఆపేసుకున్నాము. కూర రెడీ అయిందండి, చూద్దాము. స్టవ్ ఆపేసుకున్నాము. చూడండి, ఆయిల్ సపరేట్ అయింది. చివరిగా కొత్తిమీర వేసుకున్నాము. కన్సిస్టెన్సీ వచ్చి ఈ విధంగా ఉండాలా, తిక్కుగా. ఇది మనము రోటీలకు కానీ బగారా రైస్కి, నాన్, చపాతీ దేనికైనా బాగుంటుంది, పూరి కానీ. చూడండి ఈ విధంగా ఎంత బాగా వచ్చిందో. సేమ్ రెస్టారెంట్లో మనము తెచ్చుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.